ఆయన కీర్తి అంతా గంగలో కలిసిపోయింది. బయట గుడ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, కొడతారా? గరికిపాటి వారు సభలు పెడితే కోడిగుడ్డుతో కొట్టే మొగాడు ఉన్నాడా? అంత నైతిక విలువలు కూడా మరచి ఆయన మన కోసం చేసిన మంచంతా పక్కన పెట్టి కోడిగుడ్లు దాడే చేస్తారా? కామేశ్వరి గారు, మీ పిల్లల్ని పెంచారాయన అన్నాను. కృతజ్ఞత భావం నీ టోన్లో ఉండాలి. ఈరోజు ఊరెళ్తున్నామంటే మన కుక్క పిల్లని పక్కింట్లో వాళ్ళకి అప్పచెప్పి షెల్టర్ హోమ్లో ఉంచలేక 2 రోజులు సాకితేనే చాలా బాగా చూసుకున్నారు మా పిల్లల్ని. మీరు కుక్కల్ని కూడా పిల్లలే అనుకుంటామండి, చూసుకున్నారు మీరు అని చెప్పి కృతజ్ఞతా భావంతో ఉంటాం. పెనవేసుకుపోతాయి బంధాలు. సొంత పిల్లలే నీతో ఉండకుండా గరికిపాటి వారితో ఉంటున్నారు. సొంత తల్లివే నీవు అనుకున్నా కూడా వేరే ఆవిడ్ని తల్లిగా బాగా పూజిస్తున్నారు. అక్కడే అర్థమైపోతుంది శాంక్టిటీ ఏంటో. అండ్ ఇలాంటి వాళ్ళతో ఇంకా బొచ్చుడు మందితో ఒక బ్యాచ్ వెనకమాలుండి గొరికిపాటి వారి పైన ఇదే సాకు కదా అని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం గోబ గుయ్యమంటుంది. గరికిపాటి గుండు పైన గుడ్డుతో కొడతాము, గరికిపాటి నీ అంతు చూస్తా, గరికిపాటి నువ్వెవడివిరా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఆగుతారు. మీరు అడ్డగాడికి వచ్చినట్టు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినాయి గరికపాటికి.